మన కూటమి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం. మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు విద్యాశాఖ మాత్యులు లోకేష్ బాబు గారి పాలనలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో, ఎంత అభివృద్ధి జరుగుతూ ఉందో, ఎంత మంచి జరుగుతూ ఉందో ప్రజలకి మీరందరూ కూడా చూడాలి, చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం. ఏం ప్రభుత్వం? మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు, మంచి ముఖ్యమంత్రి, మంచి ఉప ముఖ్యమంత్రి, మంచి విద్యాశాఖ మంత్రి. వీళ్ళ పాలనలో రాష్ట్రం ఎలా ముందంజలో పరిగెడతా ఉందో మీరందరూ కూడా చూసి తీరాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తాను. జస్ట్ ఫోటో మాత్రమే. అది చూసిన తర్వాత మీరందరూ కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మీరు తెలియజేయాలి. వీడియో చూసే ముందుగా మీరు వీడియోకి లైక్ కొట్టాలి. ఏ లైక్లు ఎక్కువ కొడితే ఎక్కువ మంది ప్రజలకు చేరగలుగుతుంది. కాబట్టే రాజకీయాలలో ఉన్న కుళ్ళు కుతంత్రాలను, ఈ పరిపాలన ఎలా ఉందో మీ అందరికీ చూపించే ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ద్వారా చూపిస్తాను. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి. కుయ్యి 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 అంటూ రావాల్సిన అంబులెన్స్లు చంద్రబాబు నాయుడు ఆఫీస్లో పనిచేసే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషికి వాళ్ళ డాక్టర్ ఫీజు అధ్యక్షుడు 5 కోట్లు టర్నోవర్ లేని మనిషి 104 కాంట్రాక్ట్ స్కామ్ చేస్తారు. ఏం నడుస్తాయి? 108 చూడండి ఇక్కడ చేస్తే చాలు 20 నిమిషాల లోపల అంబులెన్స్ 20 నిమిషాల లోపల కుయ్ 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 అని వచ్చే అంబులెన్సులు చంద్రబాబు పాలనలో రావండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూశారు కదా, అంబులెన్సా లేకపోతే అది ఆర్టీసీ బస్సా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో. అది అంబులెన్సా లేకపోతే పల్లి వెలుగు ఆర్టీసీ బస్సా అని ప్రశ్నిస్తున్నారు. ఒకే అంబులెన్స్ 10 మంది రోగులను కూర్చొని పెట్టారు. దాన్ని ఆర్టీసీ బస్ అనాలనా లేకపోతే అంబులెన్స్ అనాలనా? అంబులెన్స్లో ఎంతమంది రోగులను ఎక్కించుకుంటారు? ఒక అంబులెన్సు ఒక రోగిని ఎక్కించుకుంటారు. కానీ 10 మంది పేషెంట్లని ఒకే అంబులెన్స్లో కూర్చొని పెట్టుకొని పోతున్నారు. ప్రభుత్వం ఎంత దీనా వ్యవస్థకు చేరుకుందో, ఈ ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉందో ఇకనైనా ప్రజలు తెలుసుకోండి. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు. వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అన్ని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు వాళ్ళ మంత్రులు విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. కానీ ప్రజలు అవస్థలు పడుతున్నారు. పబ్లిసిటీ మాత్రం పీక్స్లో ఉంటుంది. మేము అది చేసేసాం, ఇది చేసేసాం, మంచి ప్రభుత్వం అనే డబ్బా కొట్టుకుంటుంటారు. కానీ మంచి ప్రభుత్వాలు ఇలా ఉంటాయా? అది అంబులెన్సా లేకపోతే ఆర్టీసీ బస్సున? ఈ ప్రభుత్వంలో నాయకులు సమాధానం చెప్పాలి. ఒక అంబులెన్స్లో 10 మంది రోగులను కూర్చొని పెట్టుకుని మీరు అంబులెన్సులు నడుపుతున్నారంటే మిమ్మల్ని ఏం అనాలో ఈ వీడియో ద్వారా రాజకీయ నాయకులు, ఈ కూటమి నాయకులు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వ పరిపాలనలో ఆరోగ్యం పూర్తిగా నాశనం అయిపోయింది. ప్రభుత్వ వైద్యశాలలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. 108 వాహనాలు, 104 వాహనాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు పూర్తిగా నాశనం అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగాలకు ఎనలేని సేవలు చేశాడో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తుదముట్టించేస్తూ ఉన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని, ప్రభుత్వ ఆసుపత్రులను, విలేజ్ హెల్త్ సెంటర్లను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను,
నిర్వీర్యం చేస్తూ 108, 104 కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. మరి ప్రజలు చెప్పాలి, ఇది మంచి ప్రభుత్వమా లేక పబ్లిసిటీ ప్రభుత్వమా? ఈ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలు మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలి.